శాసన మండలిలో లడ్డు అంశంపై చర్చ కొనసాగుతోంది. నిన్న లడ్డు అంశంపై మాట్లాడిన వైసీపీ టీడీపీ సభ్యులు లడ్డు అంశంపై స్టేట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిన్నటి ఘటనపై టీడీపీ సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అంటున్నారు. 24 గంటలు గడిచినా జగన్ సమాధానం ఎందుకు చెప్పడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. లడ్డు కల్తీలో వైసీపీ తప్పులు తెలుస్తాయని చర్చకి రావడం లేదని టీడీపీ సభ్యులు అంటున్నారు. లడ్డు కల్తీ వ్యవహారంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్టేట్మెంట్ వినిపించారు. వైసీపీ సభ్యుల వాదనల మధ్యనే ఆయన ఆ స్టేట్మెంట్ ని వినిపించారు. వైసీపీ నిరసనల మధ్యనే మంత్రి ఆనం స్టేట్మెంట్ ని మనం ఇప్పుడు విన్నాం. 24 గంటలు గడిచినా జగన్ ఎందుకు సమాధానం చెప్పలేదని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రకటనలో తిరుమల శ్రీవారి లడ్డు చరిత్ర గురించి మాట్లాడారు. 4 రోజులుగా వైసీపీ సభ్యులు అవాకులు మాట్లాడుతున్నారని 59,71,000 కేజీల కల్తీ నెయ్యి కొన్నది ఎవరు అని ఆనం ప్రశ్నించారు. శ్రీవారి సొమ్ము దోచుకున్న వారు నీతులు మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు. అవునా కాదా మీరు ఆన్సర్ చేయండి అని చెప్పారు అధ్యక్ష. 24 గంటలైంది 24 గంటలైంది ఎందుకు చెప్పలేదు? 24 గంటలైంది జగన్ క్రిస్టియనా కాదా అన్న ప్రశ్నకి సమాధానం ఎందుకు చెప్పలేదు అని అచ్చెన్నాయుడు ప్రశ్నిస్తున్నారు. 24 గంటలు గడిచినా జగన్ ఎందుకు సమాధానం చెప్పలేదు అని ఆయన ప్రశ్నించారు. లడ్డూ కల్తీలో వైసీపీ తప్పులు తెలుస్తాయని చర్చని డైవర్ట్ చేస్తున్నారని, లడ్డూ కల్తీలో వైసీపీ తప్పులు తెలుస్తాయని ఈ చర్చని ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నారని, లడ్డూ కల్తీ వ్యవహారంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్టేట్మెంట్ వినిపించారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై సభలో వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. మండలిలో చెప్పాను అధ్యక్ష. నిన్ననే నేను తమరు చెప్పాను, మీరు అయిపోయింది, మళ్ళీ లేవనెత్తారు. ఈరోజు ఏదో సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. పెట్టడం వాళ్ళే, మళ్ళీ ప్రస్తావించడం వాళ్ళే అధ్యక్ష. అధ్యక్ష 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 ప్రస్తావించారు కాబట్టి అధ్యక్ష నిన్న నేను ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఏ మతాన్ని కించపరచలేదు, ఏ కులాన్ని కించపరచలేదు, ఏ దేవుణ్ణి కించపరచలేదు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ నేను వెంకటేశ్వర స్వామిని భక్తుణ్ణి, నా వెంకటేశ్వర స్వామికి అపవిత్రం జరుగుతుందని సందర్భంలో నేను మాట్లాడన్నాను. అది అయిపోయాను. ఇంకోటి అధ్యక్ష అదే మాట మీ అధ్యక్షుడికి కూడా అన్నాను. నేను మీరు 100% క్రిస్టియను, అవునా కాదా మీరు ఆన్సర్ చేయండి అని చెప్పారు అధ్యక్ష. 24 గంటలైంది ఎందుకు చెప్పలేదు? 24 గంటలైంది అధ్యక్ష, ఎందుకు చెప్పలేదు? నేనని 24 గంటలైంది. క్రిస్టియన్ కాకపోతే ఎందుకు చెప్పలేదు? నేను ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను. కూర్చోండి. ఈ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు, బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలన చేశారు. ఎప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం పవిత్రత ఎప్పుడు దెబ్బ పడలేదు, ఎప్పుడు ఇంత అన్యాయంగా జరగలేదు. కావాలని కుట్రపూరితంగా కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు తిరుమల తిరుపతి పవిత్రని దెబ్బతీయాలని ఏకైక లక్ష్యం పెట్టుకొని పని చేశారు. మొత్తం వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. ఈరోజు ఆ వాస్తవాలన్నీ హిందూ సమాజానికి తెలుస్తాయని కావాలని చెప్పి ఏదో ఒక విషయం అధ్యక్ష, సంబంధం లేని విషయాలు ఏదో ఒకటి తీసుకొచ్చి ఈ విధంగా ఆన్సర్ రాకుండా చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను అధ్యక్ష.